భోగి పండుగ ఎంతో సందడైన పండుగ. ఈ పండుగ నాడు వేకువజామున భోగి మంటలు వేస్తారు. ఈ మంటల కోసం ముందు రోజున ఎండిపోయిన కొమ్మలు, పర్యావరణాన్ని రక్షించి చెట్ల కొమ్మలు, మోడులు తెచ్చి సిద్ధం చేస్తారు మంట వేయడానికి. ఉదయాన్నే తెల్లవారుజామున ఈ మంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలు వేస్తారు. ఇంట్లోని వాళ్ళందరూ భోగి మంటల చుట్టూ చేరి చలి కాచుకుంటారు. భోగి పండుగ నాడు ఉదయం స్నానం చేసి కొత్త జీవితాన్ని ఆహ్వానిస్తారు. ఆ రోజు ఇంద్రుడికి తృప్తి కలిగించడం కోసం పొంగలిని నివేదిస్తారు. దీనినే భోగి పొంగలి అని కూడా అంటారు. కొందరు పెసరపప్పు, పసుపు, నెయ్యి కలిపి పులగం చేసి అన్నం నివేదనగా సమర్పిస్తారు. భోగి నాటి సాయంకాలం పిల్లలు పెద్దలకు నమస్కరించి దీవెనలు పొందుతారు. ఆ సాయంకాలం పిల్లలకు రేగు పండ్లు తల మీద పోసి పేరంటం చేస్తారు. దీనినే భోగి పండ్లు అంటారు. స్త్రీలు భోగి నాడు గౌరీ వ్రతం చేస్తారు. భోగి నాటి సాయంకాలం బంకమట్టితో గౌరీదేవి విగ్రహం తయారు చేసి పూజిస్తారు. పాటలు పాడి గొబ్బుళ్ళు తట్టి పేరంటం చేస్తారు. ఆ తర్వాత గౌరీదేవిని చెరువులో కానీ నదిలో కానీ నిమజ్జనం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో అయితే స్త్రీలు పుట్టింటి కోసం, వారి క్షేమం కోసం వ్రతాలను ఆచరిస్తారు.